గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దివాళీ హాలిడేస్ వచ్చినాయి మాకు. ఒక 3 days ఇచ్చినుండే. ఫస్ట్ డే నార్మల్గా రూమ్లోనే ఉన్నాము. అండ్ సెకండ్ డే వచ్చేసి నిన్న మన ప్రీవియస్ బ్లాగ్ చూస్తే మలేషియాలో ఒక కేఎల్ టవర్లో మేము విజిట్ చేసినాము. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిన అనుకుంటాను. దాంట్లో ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్ డే రోజు మేము ఫిక్స్ అయిపోయినాం ఇంకా ఎక్కడైనా మంచి టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ మలేషియాలో ఉన్న దగ్గరికి వెళ్దామని. అయితే ఈ లాస్ట్ డే రోజు ఇక్కడ నేను రీసెర్చ్ చేస్తే మలేషియాలో ది బిగ్గెస్ట్ అక్వేరియం మన దగ్గరలోనే ఉంది. ఇక్కడ నుంచి ఒక 4 kilometers. అక్కడికి వెళ్తున్నాము. ఎట్లా అంటే అది 100 టోనల్స్ ఉంటాయి. దాదాపు 250 రకాల ఫిషెస్ ఉంటాయి అంత దాంట్లో. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అవన్నీ ఫిష్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది ఒక మంచి వైబ్ ఉంటుంది. చూస్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము. నేను తెలుసుగా సతీష్ మన బ్లాగ్లో చాలా చూస్తుంటాడు. ఇంకోడు శివగాడు ఆడు ముందు కూర్చుంటాడు. ఆడు కూడా ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ దాని ప్రైస్ ఎంత ఉంటుందో నిన్నైతే కనుక్కుని ఉంటే ఒక 75 ringgits అన్నారు మా ఇక్కడ కరెన్సీలా. మీరు ఇంటికి 18 వేసుకుంటే ఆ కరెన్సీ అని తెలిసిపోతుంది. మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము, లైవ్గా చూపిస్తాను అక్కడ ఎట్లా ఉంటుంది ప్రైజెస్ అనేది, చిన్నోళ్ళకి ఎట్లా పెద్దోళ్ళకి ఎట్లా అనేది చూద్దాం. బ్లాగ్ అయితే మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. From India. Okay. Holiday? Yeah, holiday. Before money holidays. Good. So if there anything you wanted to know about Malaysia, just shoot me a question. Tourist places. Tourist places? Yeah. Oh, normally tourists from the west, normally if they come here, they like to go to first place they like to go is Batu Cave. Heard of it? Batu Cave, we know. Yeah. Batu Cave is only about 22 kilometers from here. We already visit there. Oh, you visit there already? Yeah, extra day we visit KL Tower. Yeah, KL Tower, KLCC. KLCC. Aquarium now you are going. Now aquarium going. Other than that, what else have? other than that, no, I don't see. గైస్, ఇప్పుడైతే మనం అక్కడ KLCCకి వచ్చేసినాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కిందికి అక్కడికి వెళ్తే మనకు దారి ఉంటుంది. గైస్, ఫైనల్ అయితే మేము లోపలికి అయితే వచ్చినాము. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా. తెలిసి రష్ కూడా చాలా బాగుంటుంది అనుకున్నాయని తెలియదు, చూద్దాం. గైస్, చూసిరు కదా, ఇది నార్మల్గా నాన్ మలేషియన్ అయితే 75 ringgit, మలేషియన్ అయితే 52 ringgitకి వస్తుంది. మా దగ్గర పర్సెంట్ అయితే ఈ పర్మిట్ కార్డు ఉంది. ఈ కార్డు తోటి ఏమన్నా వస్తుందేమో అనేది ఒకసారి చూద్దాం. మీరు థ్యాంక్ యూ సో మచ్. క్యాష్. హాయ్ గైస్, నేను మీకు తెలుసు, ఇవి వీడియోలో కనిపిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. మాకు లక్ బాగుండి మా వీసా కార్డు పాకెట్లో ఉంది కాబట్టి, యాక్చువల్గా పర్మిట్ కార్డు పాకెట్లో ఉంది కాబట్టి మాకు డిస్కౌంట్ దొరికిందనమాట. యాక్చువల్లీ 190 225 అయ్యేది, మాకు 150 ఆ రేంజ్లో వచ్చేసింది. 156. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి.
ఈ అక్క మనకి కొద్దిగా డిస్కౌంట్ ఇప్పించింది. సే హాయ్. Hello. Actually, we did not expect this permit card can work here. Yeah, if you show the permit card, you can get all the price. ఓకే you so థ్యాంక్ much. యూ. Hi, welcome. యా హాయ్. పెద్ద ఉందా అబ్బా. ఈ ఫిష్ ని మాన్స్టర్ ఫిష్ అంటారు. మచ్చ తినొచ్చా వీటిని? తినదు. మాన్స్టర్ ఫిష్. ఓకే లెట్స్ గో. వాళ్ళు చూడండి చెమ్మచ్చక్క ఆడుతారు గైస్. మీనా కట్ట మీనా సింగేసాం డింగేయడం. హే గైస్ లాబ్స్టర్. అరే అవును లాబ్స్టర్ లాబ్స్టర్ నా ఫేవరెట్ డిష్ గైస్. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. వీడియో చూడు ఒకసారి. వావ్ సచ్ ఏ వావ్ వావ్ వావ్. పెద్ద లాబ్స్టర్. గైస్ మీరు చూసారు కదా, లోపలైతే చాలా రకరకాల చేపలు. ఇక్కడ ఉన్న లొకేషను, ఇక్కడ థీమ్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మన వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎందుకంటే మన పర్మిట్ కార్డ్ చూపించేసరికి వాళ్ళు 75 రింగిట్స్ అనేది 52 రింగిట్స్కే మాకు కన్వర్ట్ చేసిండే. అక్కడ అక్క చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అంటే చూడండి ఒకసారి ఎట్లుందిరా. ఉంది బాగా. పైసలు వేస్ట్ కాదు సార్. పైసలు వేస్ట్ అయితే మనల్ని కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు. గైస్ ఒకసారి ఈ థీమ్ చూసినారు కదా, థీమ్ మాత్రం చాలా బాగుండే. గైస్ ఇక్కడ చూసారు కదా, కప్పలు కూడా ఉన్నాయి. కప్పలు. ఇది వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ పురుగులు. ఇది ఏం పురుగులు తెలియదు. ఇది కూడా మీరు చూడవచ్చు. అన్ని రకాల పురుగులు. కాక్రోచ్ అంట. నీళ్ళు పైన దాచుకుంది. ఇదేడుంది ఇప్పుడు. ఏంటది? ఒక ఫిష్ అక్వేరియం సెటప్ చేస్తే జీబ్రాస్. గైస్ ఇది ఏందో మీరు తెలిస్తే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. akan memudahkan sesi memberi makannya seterusnya, iaitu sesi memberi makan kepada memerang Asia. Lampu flash anda telah pun dimatikan. Ini kerana lampu flash anda, kami akan memudahkan sesi memberi makan ini. Sekian. గైస్ మేము లోపలికి అయితే కొంచెం దూరం వచ్చినాము.
కొంచెం దూరమే వచ్చినాము. చాలా ఉన్నాయి చూసేటి. ఏదో షో స్టార్ట్ అయింది, షో కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. గైస్ మధ్యలో మీరు షో చూసారు కదా, షో మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు చాలా బాగుంది. ఎట్లా అనిపించిందా నీకురా? ఈసారి మన అంతా పైసలు వేస్ట్ కాలే అంటే డిస్కౌంట్ కూడా దొరికింది మంచి. అది కూడా అదే. ఈ చేప పేరు వచ్చి రెడ్ లయన్ ఫిష్. చాలా క్రేజీగా ఉంది ఫిష్, బ్యూటిఫుల్. కాదు కాదు ఏమన్నా సెక్స్ ఉంది. డ్రాగన్ ఫేస్ ఉంటుందా? అరే ఈ చేపలు అరగాడ ఎంత ఉన్నాయి? బొమ్మల చేపలు నెంబర్ తెలుసా? నమ్మ గిన్నె వెరైటీస్ ఉంటాయి ఫిష్లలో కూడా. నేను చెప్పినగా మొత్తం టోటల్ 250 స్పైసెస్ అంట. ఏం చూస్తున్నా? అరే ఇది కప్పలెక్కు ఉందరా? ఇది మనోడు చాలా ఖుషి అయ్యాడు, అందుకనే వర్త్ వర్మ వర్త్ అని అంటున్నాడు. వావ్, నైస్ ఫిషెస్, ఇంకా బాగున్నాయి. వావ్ గైస్, నా వెనకంగా చూసిరు కదా పెద్ద గ్లాస్ ఎక్కిరు, చాలా ఇది ఇంకా క్రేజీగా ఉంది. ఫిషెస్ లెక్క చాలా ఫిషెస్ ఉంటాయి, సో మెనీ ఫిషెస్ ఉన్నాయి ఇంకా. అంత గ్లాస్ ఫినిషింగ్ ఉంది. మీరు ఓన్లీ ఫిషెస్ అవన్నీ చూడడానికి చూడలేదు. మేము అండర్ లోపలికి ఒక టన్నల్ ఉంటుంది, ఆ టన్నల్ లోపలికి వెళ్తున్నాము. చూద్దాం ఎట్లా ఉంటుందో, మనకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నా అట్లా. అరే ఎప్పుడు అమ్మాయిలు అనుకునే నారాకొస్తే బాగా రాదురా. వాళ్ళేనా మూట వెళ్తుర్రా? అదే జోక్ బాగుంది. గైస్, దిస్ ఇస్ అండర్ వాటర్ టనల్. చూడండి, దిస్ ఇస్ షార్క్. ఇప్పుడు మా చుట్టూ అంతా టనల్ టైప్ లెక్క ఉంది, అంత వాటర్లో వెళ్తున్నట్టు. అరే షార్క్ షార్క్ షార్క్. గైస్, అండర్ టనల్ వాటర్ నుంచి అయితే మేము బయటకి అయితే వచ్చేసాం. అక్కడ పెద్ద పెద్ద షార్క్లు, రకరకాల ఫిష్లు అయితే చూసినట్టే. ఇక్కడ బయట షాప్ లెక్క నిన్న మీరు కేల్ టవర్ దగ్గర చూసినారు కదా, సేమ్ దాని లెక్కనే షాప్ పెట్టిన ఉంటే
కిచెన్స్ టైప్ లెక్క ఇంకేమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. అంతా కౌంటర్ టైప్ లెక్క అంతా కూడా ఉంది. జెల్లీ ఫిష్ అంటారు దీన్ని. గైస్ స్టోర్ అయితే చాలా పెద్దగానే ఉంది. మీకు ఏమైనా ఐటమ్స్ కావాలని కొనుక్కోవచ్చు. రేట్స్ అయితే బయట నుంచి ఇక్కడికైతే నాకు తెలిసి కొంచెం ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు సపరేట్గా వీళ్ళు చేసి పెడతారు కాబట్టి అట్లా అనుకుంటున్నా. స్టోర్ అయితే చాలా పెద్దగానే అనిపిస్తుంది. గైస్ ఫైనల్లీ అయితే మేము బయటకు వచ్చేసినాం. లోపల ఆల్మోస్ట్ అయితే మేము టూ మచ్ ఎంజాయ్ చేసినాం. మన ఫ్రెండ్స్ కూడా ఖుషి అయిన ఉండే. ఒక్కసారి మన ఇద్దరు ఫ్రెండ్స్ రివ్యూ తెలుసుకుందాం. ఫస్ట్ నువ్వు చెప్పరా శివ, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది. పైసలు అయితే వేస్ట్ చేయాలి. పైసలు అయితే అసలు వేస్ట్ కాదు, ఇంకా కొద్దిగా డిస్కౌంట్ దొరికింది మనకు. అదొక ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఈరోజు కొద్దిగా తిన్నామని కూర్చున్నాను. థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా, చెప్పాలి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. బాగానే ఉంది, పెట్టిన పైసలు పడతాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డిస్కౌంట్ దొరికింది. ఇంకోటి వ్యూ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, మలేషియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అక్వా కేఎల్సిసి. నిన్న మనం కేఎల్ టవర్కి వెళ్తే మన వాళ్ళు జర డిసప్పాయింటెడ్ ఉండే. అక్కడ ఏం లేదు. కాకపోతే నేను కూడా చెప్పాలంటే కొంచెం హైలో ఉండి అట్లా వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఉంటే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ మాత్రం వెరీ నైస్. మనల్ని కూడా జర ఖుషి అయిన ఉండే. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే మాకు డిస్కౌంట్ దొరికింది. మేము మా పర్మిట్ కార్డ్స్ ఇక్కడ ఉండే వర్క్ పర్మిట్ ఉండే కార్డ్స్ చూపించినా కానీ మాకు డిస్కౌంట్ దొరికింది. మీకు వీడియో కనుక నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి కంటెంట్ నేను చేయాలని ఇంకా అనుకుంటాను. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గ్రేట్ సపోర్ట్. మీరు ఏం చెప్తున్నారు లాస్ట్? ప్లీజ్ షేర్, ఫాలో కాదు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి బ్లాగర్. అండ్ పక్కన గంట కొట్టండి. అసలు బ్లాగ్ స్టార్ట్ చేసాం కానీ నా ఛానల్ పేరు తెలియదు ఈ కొడుకులకి. ఏం చేస్తాం? సాయి బ్లాగర్ 43. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.